ఈ యొక్క ఆంజనేయ స్వామి గుడి అనేది 80 సంవత్సరాల చరిత్ర తగిలింది. అయితే పూర్వం ఇక్కడ రావి చెట్టు కింద ఒక చిన్న షెడ్ కింద వేసి అందులో మీకు అక్కడ కనిపిస్తున్నటువంటి కింద చిన్న ఆంజనేయ స్వామిని పెట్టడం జరిగింది. అయితే ఆంజనేయ స్వామి మహాత్ముని స్వయంభూగా అనే పేరు కూడా ఇక్కడ ఉంది. అయితే రావి చెట్టు కింద ఆంజనేయ స్వామి అనేటప్పటికీ చాలా శక్తివంతమైన పవర్ అనేది ఉంటుంది స్వామికి. అయితే పూర్వం ఇక్కడ రిక్షా స్టాండ్ ఉండేది. ఆ రిక్షా వాళ్ళందరూ కూడా నైట్ టైం కూడా ఇక్కడ పడుకొని ధైర్యం కోసం స్వామిని ఇక్కడ కనిపిస్తే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. తర్వాత అలా దినరావధి పర్యంతంగా జరుగుతూ వస్తూ 2018లో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అయితే ఆ విశ్వమూర్తిని చరణాల నుంచి తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని క్షీరాదివాసాలు కూడా అన్ని చేసి ప్రతిష్ఠించడం జరిగింది. అయితే ఈ యొక్క ఆంజనేయ స్వామికి మంగళవారం శనివారం రోజున ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి చాలా మందికి తెలియనిది ఏంటంటే ఆంజనేయ స్వామిని మంగళవారం శనివారం అనే రోజు పూజ చేస్తే మంచిది అనుకుంటారు. కానీ అసలు నిజం ఏంటంటే ఆంజనేయ స్వామికి ఆదివారం పూజ చేయడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే దానికి ఉదాహరణ ఆదివారం అనేది సూర్య భగవానుడు. అయితే సూర్య భగవానుడికి ఎవరు ఆంజనేయ స్వామి యొక్క గురువు గారు అనమాట ఆయన. అయితే మధ్యాహ్నం సమయంలో కరెక్ట్గా మధ్యాహ్న సమయంలో 12 గంటలకి ఆంజనేయ స్వామికి సింధూరంతో ఆకు పూజ చేసుకున్నట్లయితే ఎంతటి భయంకరమైన రోగాలు ఉన్నా సరే పోతాయి అనమాట. రోగాలు కూడా అద్భుతమైన శక్తి వస్తుంది, జ్ఞాన సంపద వస్తుంది, అదే విధంగా మంచి తేజస్ అనేది కూడా వస్తుంది. అది కూడా బాగా పురాతన ఆలయాలటువంటి విగ్రహాలకు చేసుకున్నా కానీ ఇంకా పవర్ వస్తుంది. బయటికి వచ్చే అవకాశం లేని వాళ్ళు ఆ సమయంలో మధ్యాహ్నం అంటే ఒక ఆలయం మధ్యాహ్నం 12 ఆదివారం పూట అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి అంటే శనివారం అక్కడ 12 గంటల వరకు తీసుంటాయి. మామూలు రోజుల్లో ఉండవు కాబట్టి ఆ సమయంలో ఆలయం అందుబాటులో లేకపోతే కనుక మీరు ఇంటి దగ్గర చేసుకోవచ్చు, ఆంజనేయ స్వామి ఫోటో దగ్గర చేసుకోవచ్చు ఈ విధంగా. అయితే ఇక్కడ ఈ అశోక్ నగర్ లో రావి చెట్టు దగ్గర ఆంజనేయ స్వామి గుడి అనేది ఎప్పటి నుంచో కూడా పురాతనంగా ఉన్నటువంటి ఆలయం. ఆ విగ్రహం కూడా చాలా మంచి పవరు. ఇక్కడ ప్రతి మంగళవారం శనివారం ప్రతిరోజు కూడా స్వామివారికి పూజ చేసినటువంటి నిమ్మకాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా చేతికి తాళ్ళు కానీ లేదా చిన్నపిల్లలు ఎవరు ఉంటే వాళ్ళకి పెద్దవాళ్ళని చిన్న సాహిత్యాలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పటి నుంచో. కాబట్టి అది కూడా మీరు ఈ ఆలయానికి వచ్చినట్లు పూజ చేసి ఆంజనేయ సింధూరం పూజ చేసి మూల మంత్రంతో పూజ చేసినటువంటి నిమ్మకాయలు తాళ్ళు తాయితులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఆంజనేయ స్వామికి ఎక్కువ కూడా లడ్డూలు అంటే మహా ఇష్టం. అది కూడా శనగపిండితో చేసిన లడ్డూలు అంటే మహా ఇష్టం స్వామికి. నేను చెప్పినటువంటి సమయంలో మధ్యాహ్నం ఆదివారం కూడా మధ్యాహ్నం పూజ చేసి ఆకు పూజ చేసి ఆంజనేయ స్వామికి శనగపిండి లడ్డూలు నివేదన చేసినట్లయితే ఆ ఇంట్లో ఐశ్వర్యం కూడా ఉంటుంది. అదే మంచి మంచి. అయితే సింధూరం, ఆంజనేయ స్వామి సింధూరం అనేది ఎందుకు ఇష్టం? ఒకరోజు సీతాదేవి నుదుటిన సింధూరం చూసి అడుగుతాడు ఆంజనేయ స్వామి ఏమని, అమ్మ మీరు పెట్టుకున్నారంటే ఇది సింధూరం అనేది సంబంధించిన విషయం. నా భర్త అయినట్టు రాముడు సీతాదేవి అన్నమాట. రాముడు ఆయు ఆరోగ్య శుభ్రంగా చెప్పి ఎప్పుడు ఆనందంగా సింధూరం ధరిస్తాడు. ఇంత శక్తి వస్తుందంటే ఒళ్ళంతా స్వామి వారికి అంటే అంత మహాభక్తి అనమాట. అంత శక్తి సింధూరానికి ఉంటుంది. చిన్నపిల్లల సింధూరం ఎవరైనా సింధూరానికి ఆడ మగ పిల్లలు భర్త ఉన్న వాళ్ళు లేని వాళ్ళు తేడా లేదు, ఎవరైనా సింధూరం అనేది ధరించవచ్చు, అందులో ఇబ్బంది లేదు. అదే విధంగా స్వామివారికి ఆపాల దండ వేయడం అనేది చాలా మంచిది, ఎంతో శుభానికి సంబంధించిన విషయం. ఆపాల దండ వేసి ఆపాల దండని కనుక ప్రసాదంగా పంచినట్లయితే ఒక్కోటి వాళ్ళకు కూడా శత్రు వినాశనాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ఆలయంలో కూడా
అన్ని రకాలైనటువంటి స్వామికి పూజలు, స్వామివారికి సుందర పూజ అనండి, ఆగు పూజ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. మేము కూడా ఇక్కడ వచ్చిన భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, జాతకపరమైన సమస్యలు ఉన్నాయి కూడా మేము చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అలాగే పూజ చేసిన యంత్రాల తాయితులు కూడా స్వామివారి దగ్గర పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఎంతో మంది తీసుకెళ్లి ఎన్నో లాభాలు కూడా పొందిన వాళ్ళు, ఇక్కడ వచ్చి పూజ చేయించుకొని సంతోషం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్వామివారు కూడా ఒక తేజస్ అనేది స్వామివారికి ఇక్కడ ఎక్కువ ఉంటూ ఉంటుంది. ఈయనకి మంగళవారం కానీ, శనివారం కానీ, ఆదివారం కానీ వచ్చి ఏదైనా మొక్కుకొని 11 ప్రదక్షిణలు చేసినట్లయితే తప్పనిసరిగా అది నెరవేరుతుంది. స్వామివారికి కూడా ఇంకొక విషయం ఏంటంటే, ఆంజనేయ స్వామికి నువ్వుల నూనె దీపారాధనకి ఏ ఆంజనేయ స్వామి గుడి అయినా సరే నువ్వుల నూనె కనుక దీపారాధనకి ఇచ్చినట్లయితే వాళ్ళకి కూడా అష్టైశ్వర్యాలు కలుగుతుంది. ఎందుకంటే శనీశ్వరుడు అనేది స్వామివారికి మంచి మిత్రుడు అనమాట. అందుకే ఆంజనేయ స్వామిని కొలిసే వాళ్ళు శని పీడలు ఉండవు. ఈ విధంగా కూడా ఈ ఆలయం వచ్చేసి మనకి అశోక్ నగర్ పత్తేబాద్కి వెళ్ళే దారిలో స్టార్టింగ్ లో రావి చెట్టు కింద ఉంటుంది అనమాట ఈ ఆలయం. మీకు ఏది ఉన్నా, లేదంటే చిన్నపిల్లలు కానీ ఎలాంటి సరే, ఎవరికైనా ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నా సరే, లేదంటే ఏదన్నా ఇంట్లో బాగోకపోయినా ఏ సమస్యకైనా సరే ఇక్కడికి రావచ్చు. పరిష్కారం కూడా చెప్పడం జరుగుతుంది. సోమవారం ఇంకో విశేషం ఏంటంటే, ప్రతి శనివారం పంచామృతాలతో చిన్న స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అదేవిధంగా నెలలో పూర్వభద్ర నక్షత్రం రోజున పెద్ద స్వామివారికి ఉత్సవ విగ్రహాలకు కూడా అభిషేకం చేయడం జరుగుతుంది పంచామృతాలతో. అదేవిధంగా ఇంకో విధంగా చెప్పాలంటే, ఎవరైనా ప్రసాదాలు కూడా మంగళవారం శనివారం కూడా ఎవరైనా ప్రసాద దానం కూడా ఇవ్వచ్చు స్వామికి. ఏదన్నా సరే ఇంకొకటి, ప్రదోషకాలం అంటే సాయంత్రం 5:30 దగ్గర నుంచి 6 గంటల మధ్యలో ప్రదోషకాలం అంటారు. ఆ కాలంలో ఆంజనేయ స్వామి గుడికి వచ్చి ఒక 3 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకున్నట్లయితే ఆ స్వామివారు కూడా ఎప్పుడు కూడా వాళ్ళందే ఉంటారన్నమాట. రామనామం ఎక్కడైతే ఎక్కువ వినిపిస్తూ ఉంటుందో స్వామివారు అక్కడ ఉండడం జరుగుతుంది. ఇది ఈ యొక్క ఆలయ ప్రత్యేకత. ప్రతి వాళ్ళు కూడా 80 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆలయం అనేది ఉంది, చాలా ప్రసిద్ధి చెందింది. రావి చెట్టు కింద ఆంజనేయ స్వామి గుడి అంటే చాలా మోస్ట్ అండ్ పవర్ఫుల్ అన్నమాట.